ఏమనుకోవద్దమ్మా, అమ్మాయిలు బట్టలు బాగా వడదీసేస్తున్నారు, బాగా వడదీసినా ఉంటుంది అందం, ఏమీ బాగా కప్పుకున్నా ఉంటుంది. నాబోటి వాడికి కూడా మజా కలుగుతుంది. ఆడవారి వస్త్రధారణ, హీరోయిన్ల గురించి మాట్లాడింది. ఈ టాపిక్ 1 వీక్ అవుతుంది మాట్లాడే. అంటే శివాజీ మీదే ఎందుకు లేస్తోంది అనేది ఒక గొడవ అయితే, ప్రపంచం అనేది 2 శిబిరాలుగా చీలిపోయినట్టుగా కనిపిస్తోంది. నాగేశ్వరరావు గారు ఎప్పుడో స్టేజ్ మీద మాట్లాడింది కూడా తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. నిజానికి ఇంతకుముందు చాలామంది మాట్లాడారు. తవ్వకాల పని ఆపేయాలి ఇమ్మీడియట్గా. వాళ్ళు ఏం ప్రవోక్ చేశారని వాళ్ళ మీద లైంగిక దాడులు చేశారు అంటే వివాదాన్ని రేపుకుంటూ వెళ్తున్నారు. అంటే మీడియాలో పెద్ద ఇష్యూ లేదనుకుంటే దీన్ని పట్టుకొచ్చేస్తే ఎలా? భరద్వాజ్ గారు, ఇప్పుడు శివాజీ గారు, అనసూయ గారు, లేకపోతే చిన్మయి గారు, లేకపోతే ఆడవారి వస్త్రధారణ, హీరోయిన్ల గురించి మాట్లాడింది. ఈ టాపిక్ 1 వీక్ అవుతుంది మాట్లాడే. 1 వీక్ నుంచి కూడా ఇంకా సర్దుమరినట్లేదు. ఆయన క్షమాపణ చెప్పారు, మహిళా కమిషన్ ముందుకు వెళ్ళొచ్చారు. అదే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే కొన్ని నాగేశ్వరరావు గారు ఎప్పుడో స్టేజ్ మీద మాట్లాడింది కూడా తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అది చూశారు కదా మీరు? అవును. దాని తర్వాత మళ్ళీ ఇంకా చిరంజీవి గారికి సంబంధించి జై చిరంజీవి పాట ఒకటి ఉంది. అవును. అనసూయ గారు మీద మా సినిమా డైరెక్టర్ను అనగలరా, నటించిన చిరంజీవి గారిని అనగలరా అని చెప్పి క్వశ్చన్ చేసి ఒకటి నడుస్తుంది. అవును. గరికపాటి గారి నడుస్తున్నాయి. గరికపాటి వీడియో ఒకటి బయటకు వచ్చింది, దాని మీద చర్చ నడుస్తుంది, డిస్కషన్ నడుస్తుంది. ఇక ఇట్లా చాలా రకాలు వచ్చేస్తున్నాయి బయటికి. వీడియోలు, పాత వీడియోలు అనేది తీసి ఇలా మాట్లాడుతున్నారు. తవ్వకాలు జరుగుతున్నాయి. ఎస్. ఆడవారి వస్త్రధారణ గురించి మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరినీ మీరు టార్గెట్ చేయగలరా? అప్పుడు లేవన్నారు, ఇప్పుడు ఓన్లీ శివాజీ మీద ఎందుకు లెగుస్తుంది అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అంటే శివాజీ మీదే ఎందుకు లేస్తోంది అనేది ఒక గొడవ అయితే, ఆయన నా మీద దాడి చేయటానికి జూమ్ మీటింగులు పెట్టుకుని కుట్ర చేయాల్సిన అవసరం ఉందా అని మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళొచ్చిన సందర్భంగా మాట్లాడిన మాట. అవును. దాన్ని ఈ తవ్వకాలని కలిపి చూస్తే అంటే 2 వైపులా జరుగుతోంది. ప్రపంచం అనేది 2 శిబిరాలుగా చీలిపోయినట్టుగా కనిపిస్తోంది. ఓకే. అంటే వస్త్రధారణ వ్యవహారానికి సంబంధించి 2 శిబిరాలుగా విడిపోయి విపరీతంగా చర్చించేసుకుంటున్నారు. అంటే మీరు ఆ రోజున మాట్లాడిన వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయలేదు అనేది నిజానికి ఈ రైజ్ అయినటువంటి క్వశ్చన్ని కంట్రోల్ చేసే మెటీరియల్ కాదు అది. ఓకే. అంటే వివాదాన్ని రేపుకుంటూ వెళ్తున్నారు. ఈ వివాదాన్ని రేపటం మానేసి అందరూ కలిసి సమన్వయంతో ఆలోచించుకుందాం అనే టోన్లోకి రావాలి. ఇది అలా వచ్చినప్పుడు మాత్రమే కంక్లూడ్ అవుతుంది. ప్రాపర్గా జరగటం లేదు. ఆయన ఒక మాట అంటున్నాడు, ఆయన చాలా ఓపెన్గా ఆ 2 పదాలు తప్ప మిగిలిన నేను మాట్లాడిన నా ఇంటెన్షన్ తప్పని నేను అనుకోవడం లేదు, ఆ 2 పదాలు వాడటం మాత్రం తప్పే అనేది ఆయన మహిళా కమిషన్ ముందు కూడా అదే చెప్పాడు. అయితే ఆవిడ వివరించే ప్రయత్నం చేశారు. అది మాత్రమే కాదు, మీరు వ్యక్తం చేసిన భావజాలంలో ఉన్న ఇబ్బంది ఏమిటి అనేది కూడా ఆవిడ అర్థం చేయించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రధానమైన గొడవ ఏంటి? ఆడపిల్లలు ఆల్రెడీ విక్టిమ్స్ అవుతున్నారు. విక్టిమ్స్ని విక్టమైజ్ చేయకుండా ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా మాట్లాడండి అనే దిశగా దీన్ని మళ్లించాల్సిన అవసరం ఉంది. ఈ చర్చని అటువైపు మళ్లించడానికి రకరకాల ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. అంటే దిశ కేసులో కావచ్చు, మిగిలిన అనేక మహిళల మీద జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి వాళ్ళు పూర్తి డ్రెస్లో ఉండగానే జరుగుతున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించి వాళ్ళు ఏం ప్రవోక్ చేశారని వాళ్ళ మీద లైంగిక దాడులు చేశారు. కాబట్టి ఈ ఏరియాని కొంచెం ఫోకస్లోకి తీసుకొచ్చి మనుషుల్లో పెరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి నడవడికకు సంబంధించిన ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇలా వీడియోలు తవ్వి ఆ గరికపాటి గారి వీడియో ఒక ఆయన పెట్టి దాని గురించి ఆయన ధోరణిలో ఆయన 4 బూతులు మేళవించి, అంటే ఈ బూతులు అనకపోతే ఇది కనెక్ట్ కాదేమో అని తనకు తానే ఫీల్ అయిపోయి, ఓకే ఓకే అతను నా అన్వేషు అదొక అన్వాంటెడ్ వ్యవహారం. నిజానికి ఇంతకుముందు చాలామంది మాట్లాడారు, ఇది కొత్త ఏం కాదు. ఇప్పుడు చిరంజీవి గారి పాట
వచ్చిన సమయంలో కూడా జై చిరంజీవాలు ఆ పాట వచ్చిన సందర్భంలో ఎవరికి కూడా అది థియేటర్లోకి వెళ్ళిన ఆడియన్స్కి కొంచెం ఎబ్బెట్టుగా కనిపించిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు ఆ పాట ద్వారా ఆయన స్ట్రైచర్ని నిలబెట్టాలి అని అనుకుని రాసి ఉండొచ్చు. అది రాసినటువంటి లిరిక్ రైటర్కి, అది స్కీమ్ చేసిన డైరెక్టర్కి చిరంజీవి గారితో ఆ రకమైనటువంటి డ్యాన్స్ చేయించడం వాళ్ళ కమర్షియల్గా అవసరం. ఇన్ ది సేమ్ టైం ఆయన స్ట్రైచర్ని నిలబెట్టేటువంటి పాట కూడా అయి ఉండాలి అది అనే ఉద్దేశంతో ఆ కాంటెక్స్ట్లోకి వెళ్ళి ఉంటారు. అయితే ఇవన్నీ తవ్వి తీయటం ద్వారా ఇలాంటివి చాలా జరిగినాయని మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అవును. ఇది సమాధానం కాదు. ఇలా అనేకం ఉన్నాయి. సుమన్ గారు మాట్లాడింది కూడా సర్క్యులేషన్లో ఉంది. జేసుదాస్ గారు మాట్లాడారు అనే విషయం కూడా ప్రపంచానికి తెలుసు. ఆయన కూడా సారీ చెప్పాడు తర్వాత. ఇలా మాట్లాడి సారీ చెప్పిన స్వామీజీలు చాలామంది మాట్లాడారు. గరికపాటి వారిది ఒక్కటిదే బయటకు తీసుకొచ్చి కొడుతున్నారు కానీ కొంతమంది స్వామీజీలు కూడా తమ ప్రవచనాల్లో భాగంగా ఈ విషయాన్ని ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు వీడియో ఒకటి సర్క్యులేషన్లోకి వచ్చింది. ఆయన గురించి హీరోయిన్లు మాట్లాడినటువంటి మాటలు కూడా తవ్వి తీస్తారేమో తెలియదు. ఈ సందర్భంలోనే ఆయన చాలా విషయాలు మాట్లాడేవాడు వేదిక మీద చాలా ఓపెన్గానే నాగేశ్వరరావు గారు. అవును. ఆయన ఒకసారి ఒక వీడియోలో మాట్లాడుతూ, నా షూటింగ్ జరుగుతుండగా మా అన్నయ్య గారు చూడటానికి వచ్చాడు, రామబ్రహ్మం ఆయన పేరు. ఆయన చూడటానికి వచ్చాడు. చూడటానికి వచ్చినప్పుడు నేను అంటే అంజలీదేవికి ఈయనకి మధ్యలో షాటు, ఏవైనా మీ సినిమా హీరోలు అదృష్టవంతులు, ఈ సెట్లో ఒక హీరోయిన్తోనూ ఆ సెట్లో ఒక హీరోయిన్తోనూ రొమాన్స్ చేస్తారు అన్నట్టుగా కామెంట్ చేశారట వారి అన్నగారే. ఏది తిరుగు ప్రయాణంలో ఉండగా కామెంట్ చేస్తే అక్కడ రొమాన్స్ చేసే అంత మూడు ఉండదు, ఆ షాట్ తొందరగా అవగొట్టుకుని అవతలకి వెళ్ళాలనే కండిషన్లోనే నేను ఉంటాను, ఆవిడ ఉంటుంది, అక్కడ వరకు అభినయమే. అది మీకు అర్థం చేసుకోవట్లేదు, మీకు ఆ ఫీలింగ్ కలగటంలో మేము నటులుగా సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం అని చెప్పాట ఆయన. ఇవన్నీ ఓపెన్గా పంచుకునేవాడు ఆయన. ఆ పంచుకునే దానిలో నుంచి ఒకటి బయటికి లాగి ఇప్పుడు సర్క్యులేషన్లో పెట్టి ఆయన్ని కూడా బజారున పెట్టినట్టుగానే చూస్తాను. కాబట్టి ఈ తవ్వకాల పని ఆపేయాలి ఇమ్మీడియట్గా. ఈ అంటే ఎవరి ఆర్గ్యుమెంట్ని వాళ్ళు జస్టిఫై చేసుకోవటానికి ఈ తవ్వకాల పని మానేసి ఇక్కడ ఇంకొకటి కలిసి సమన్వయంగా ఒక చోట కూర్చుని మాట్లాడుకుందాం అని ఒక సమన్వయానికి తీసుకొచ్చి, అసలు ప్రధానంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవతల వాళ్ళు ఎవరైతే వర్మ గారు మాట్లాడిన దానిలో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అంటే ఆయన ప్రధానంగా మాట్లాడింది ఈ అంటే మేల్ యాటిట్యూడ్ మీద మాట్లాడాడు ఆయన. వీళ్ళు మాట్లాడుతుందేమో మగాడు మైండ్ సెట్ మారాలనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే మగాడు మైండ్ సెట్ అంత దరిద్రంగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి తప్ప అంటే విక్టిమైజ్ చేయటంగా అయిపోయింది. అది చర్చలోకి వచ్చేసిన తర్వాత ఇంకా దాని మీద ఓవర్గా రైడ్ చేస్తే అది తప్పుగా కనిపిస్తుంది. అందుకని అటువైపు డ్రైవ్ చేయటం తప్పు. ఇంకా అది ఆపేసి దీనికి సమన్వయం జరగాలి. ఎవరో ఒకళ్ళు రెండు శిబిరాలని కూర్చోబెట్టి అందులో ఉన్న మెరిట్స్ ఏమిటి, ఇందులో ఉన్నటువంటి మెరిట్స్ ఏమిటి అనే దాని మీద ఒక సమన్వయానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం జరగట్లా. ఆ ప్రయత్నం చేయడానికి ఎవడు ముందుకు రాకపోవడంతో ఇది ఇలా 10 రోజుల నుంచి నడిచిపోతుంది, డ్రాగ్ అవుతూ వస్తుంది. ఇది కాదు. నాకు తెలిసి రాజశేఖర గారు లేకపోతే మామూలుగా ఈ గతంలో మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ మాట్లాడిన సందర్భంలో ఇంత సోషల్ మీడియా లేదు కదా. అంటే అప్పుడు లేదు, కానీ తర్వాత స్వామీజీలు మాట్లాడిన సందర్భంలోనూ మార్కెట్లోకి వచ్చింది. యేసుదాస్ గారు మాట్లాడినప్పుడు కూడా సోషల్ మీడియా యాక్టివ్గానే ఉంది. అలాగే గరికపాటి మాట్లాడిన సందర్భంలో కూడా అది సర్క్యులేట్ అయింది. అప్పుడు కూడా దాని మీద చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ తవ్వి తీసి బయట పెట్టారు అంతే. కాబట్టి ఎవరి ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసే వీడియోలు వాళ్ళు తవ్వుకుంటూ ఈ విజువల్ గొడవ కంటే కూడా కూర్చుని ఒక సమన్వయంతో ఒక అభిప్రాయానికి వచ్చేస్తే బెటర్. వీళ్ళు తగ్గాల్సింది ఉంది, వీళ్ళు తగ్గి సబ్మిసివ్గా వెళ్ళాలి. ఎందుకంటే మేజర్ అటాక్ అటు నుంచి వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంది. విక్టిమ్స్ని విక్టిమైజ్ చేస్తున్నారు అనే దానికి ఎదుర్కోవడానికి సమర్థవంతమైన ఆయుధం లేదు వీళ్ళ దగ్గర. లేనప్పుడు దాన్ని అర్థం చేసుకుని సమన్వయం సాధించడానికి తొలి అడుగు వేయాల్సింది కూడా వీళ్ళే. అందుకని శివాజీ గారు ఒక అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చెప్పేసి ఆయన చెప్పాల్సింది చెప్పేసి
చేశారు చెప్పేశాడు, కాబట్టి అయిపోయింది. మద్దతుదారుల నుంచి యుద్ధం జరుగుతుంది. అదే అటువైపు మద్దతు ప్రకటించేవాళ్ళు, ఇటువైపు మద్దతు ప్రకటించేవాళ్ళు వీధిలోకి వచ్చేసి సోషల్ మీడియాలో వారు చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా యుద్ధాన్ని పట్టించుకోకుండా వదిలేయటం అనేది ఒక పద్ధతి. లేదా ఎంతకంటే పెద్ద ఇష్యూ ఏదైనా రావాలి ఇంకా. ఇంకో పెద్ద ఇష్యూ వస్తే ఇది పక్కకి వెళ్ళొచ్చు అని ఎదురు చూడటం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఓకే. కానీ ఎవరో ఒకళ్ళు చొరవ తీసుకుని ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఒక వీడియో పెట్టారు అనసూయ గారు. అంటే నిధి అగర్వాల్కి ఆ రోజు లులు మాల్లో జరిగినటువంటి ఒక పరాభవం గురించిన నేపథ్యం ఉంది దీనికి. ఆ నేపథ్యం ఉంది కాబట్టి ఇక్కడ విజయ్ని జనాలు మీద పడిపోయి ఆయన కింద పడిపోయే పరిస్థితిలో కారు పట్టుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. అవునవును. అంటే పబ్లిక్ ఏరియాలోకి వచ్చినటువంటి స్టార్స్ కండిషను కేవలం ఆవిడ బట్టలు వేసుకోలేదని, నిజానికి ఆవిడ నిండుగానే ఉంది ఆ రోజు నిధి అగర్వాల్. ఆవిడ మాత్రమే కాదు, మేల్ హీరోలకు కూడా ఈ ప్రాబ్లం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మూక మనస్తత్వం మీద మనం మాట్లాడదాం అనే ఒక ఇనిషియేషన్ కనిపించింది దానిలో. దాన్ని ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. అంటే క్రిటిసిజం వలన ప్రయోజనం ఉండదు. మీరు తిట్టడం ద్వారా అవతల వాళ్ళకి తిట్టే అవకాశం కల్పిస్తారు అంతే. అలా కాకుండా కూర్చుని మాట్లాడుకుందాం, దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూద్దాం, మన భావజాలాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యాలు ఏవైనా ఉంటే కడుక్కుందాం అనే మూడ్లో గనక వెళ్ళగలిగితే ఇది ఆరోగ్యవంతమైన చర్చగా ముగుస్తుంది. ఓకే. అంటే లేకపోతే ఇది ఇలా ఇంకో పెద్ద ఇష్యూ వస్తే ఇది ఆగిపోతుంది. కానీ రేపు పొద్దున్న ఎవరో ఇలాగే మాట్లాడితే మళ్ళీ ఈ వీడియోలన్నీ మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వచ్చి ఇదే చర్చ నడుస్తుంది. ఓకే. ఇప్పుడు సుమన్ విషయంలో జరిగినప్పుడు ఇదే జరిగింది. ఆ టైంలో ఇంకేదో ఇష్యూ వచ్చింది, పక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు శివాజీ గారు వచ్చారు కాబట్టి నడుస్తోంది. ఇప్పుడు ఇది చాలా రకాలుగా డిస్కషన్ నడుస్తున్నా ఇంకొకటి నడుస్తుంది, బాలకృష్ణ గారి సంబంధించి నడుస్తుంది. ఆయన దగ్గరికి పోరే ఎవరు, ఆయన మీద పడరే ఎవరు అనేది ఒకటి నడుస్తుంది. ఇంకా హింట్లు వదలుచుకుంటే ఇంకా ఉన్నారు, ఇంకా ఉన్నాయి జ్ఞాపకాలు చాలామంది మాట్లాడింది. అంటే వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడటం కాదు, ఇప్పుడు విజయ్ మీద పడ్డారు, ఆయన పడిపోయాడు కిందకి అన్నారు కదా. అభిమానులైనా ఎవరైనా బాలకృష్ణ గారు ఉన్నారంటే ఆయన వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు. అంటే ఆయన కంట్రోల్లో పెట్టగలుగుతున్నాడు అందరినీ అనేది, కంట్రోల్లో పెట్టగలుగుతున్నాడు అనేది ఒకటే కాదు, ఆయనకు సంబంధించిన వీడియోలు కూడా తవ్వుతున్నారు. అయితే బాలకృష్ణ గారే బెటరు అనే అభిప్రాయం చాలామంది మాట్లాడారు ఈ సంఘటన సందర్భంగా. తేజ గారు మాట్లాడింది తీసుకొచ్చి చెప్తున్నారు. అంటే సెల్ఫీ కోసం ముందుకు వచ్చేసి పర్సనల్ ప్రైవసీ ఉంటుంది సెలబ్రిటీకి, ఆ పర్సనల్ ప్రైవసీ ఏరియాలోకి వచ్చి ప్రభాస్ గారి వీడియో మొన్న సర్క్యులేట్ అయింది చూసారా, ఎయిర్పోర్ట్లో అమ్మాయి ఫోటో అడిగితే వచ్చి ఫోటో తీసుకుంటే ఫోటో తీసేసి గవాలను ముద్దు పెట్టిపోయి గెంతులేస్తుంది ఎగ్జైట్మెంట్లో. అంటే ఇలాంటివి అవతల వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేస్తే ఒకలాంటి రియాక్షన్, చేయకపోతే ఇంకోలాంటి రియాక్షన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వాళ్ళ మీదే ఉంటుంది, సెలబ్రిటీస్ మీదే ఉంటుంది. అందుకని వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతున్నారు, దీనికి ఎటు మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు నాగబాబు గారి మీద నడుస్తున్నటువంటి చర్చ కూడా నిజానికి ఆయన కూడా ఏదో ఒక స్టాండ్ తీసుకోవటం అనే దానికంటే కూడా దాని మీద థంబ్నెయిల్స్ అవి డిఫరెంట్గా పెట్టి సర్క్యులేట్ చేస్తున్నారు. కానీ ఒక సమన్వయం సాధిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వైపే వెళ్ళాడు అతను కూడా. అందుకని అటువైపు చేయక్కర్లేదు. ఇప్పుడు వర్మ గారు మాట్లాడిన దానిలో కూడా కొన్ని జెన్యూన్ పాయింట్స్ లేవనెత్తాడు ఆయన, వాటి మీద డిస్కషన్ జరగాలి అంతవరకే. అది మానేసి దాడులు చేసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. సోషల్ మీడియా వార్ అయితే నడుస్తుంది. సోషల్ మీడియా వార్ ఎప్పుడు ఆగిద్దా ఇది? ఇంకా ఇది ఆగటం కోసం కాదు, అంటే దీన్ని అర్థవంతమైన చర్చగా మార్చాలంటే ఇరు శిబిరాలని ఓ చోట కూర్చోబెట్టాలి. ఓకే. ఆ కూర్చోబెట్టకపోతే ఏం జరుగుతుందంటే రేపు పొద్దున ఇంకెవరో మాట్లాడతారు ఇదే టాపిక్, మళ్ళీ ఇవన్నీ బయటకు వస్తాయి, మళ్ళీ తవ్వి రోడ్డు మీద పెడతారు. ఓకే. ఇలా రోజువారీ చర్చగా మారటం కన్నా, అంటే ఎప్పుడు ఖాళీ దొరికితే, అంటే మీడియాలో పెద్ద ఇష్యూ లేదనుకుంటే దీన్ని పట్టుకొచ్చేస్తే ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే. ఇలాంటి వాతావరణం ఉండకూడదు. ఓకే. ఒక కన్స్ట్రక్టివ్ చర్చ జరుగుతున్నప్పుడు దానికి ఒక కంక్లూజన్ ఉండాలి ప్రాపర్గా. ఓకే. ఆ కంక్లూజన్ దిశగా ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకుని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఇలా వదిలిపెట్టేస్తే ఇదే మళ్ళీ భూతమై మళ్ళీ లేస్తుంది. ఓకే. థ్యాంక్ యూ.